హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. సో ఈరోజు మనతో పాటు కుకింగ్ చేయడానికి వస్తుంది యుగల. లెట్స్ వెల్కమ్ హర్. నీ నేమ్ చాలా యూనిక్ ఉంది, యుగల. దాని మీనింగ్ ఏంటి అసలు? డివైన్ కపుల్ అని అర్థం. ఎక్కడి నుంచి వచ్చావు? మాధవపూర్ నుంచి వచ్చాను. ఏం చదువుతున్నావు చెప్పు ఫస్ట్. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. మరి గ్రాడ్యుయేషన్లో ఎవరు డివైన్ కపుల్ దొరకలే? లేదు, అంత స్టాండర్డ్స్ రీచ్ అంత మన స్టాండర్డ్స్ ఏంటో? నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఒక 3 క్వాలిటీస్ చెప్పు. మనం చాలా హైట్ కదా, మనం మ్యాచ్ చేయాలా? నేను హీల్స్ తీస్తే నువ్వు నిల్చోలేకపోతున్నావు. నువ్వు ఓకే. నెక్స్ట్ క్వాలిటీ హ్యాండ్సమ్ ఉండాలి. హ్యాండ్సమ్ ఉండాలి. ఓకే. కేరింగ్గా ఉండాలి. నీకు కావాల్సిన అబ్బాయికి 6 ప్యాక్ ఉండాలి అట్లా ఏమైనా అనుకున్నావా? 6 ప్యాక్ ఏమొద్దు, 6 crores ఉంటే చాలు. చాలా 6 crores చాలే, బతకడానికి ఆ మాత్రం ఉండాలిగా. కుకింగ్ వచ్చా? వచ్చానే అనుకుంటాను. యాజ్ ఆఫ్ వచ్చాను అనుకుంటున్నావు. సరే, నేను బతికితే అబ్బాయిని కూడా తినమని నేనే చెప్తాను. చూద్దాం ఇవాళ ఏం కుకింగ్ చేయబోతున్నాం. ఆస్పరాగస్ తవా నూడిల్స్. ఇంకెందుకు ఆలస్యం, ఆస్పరాగస్ తవా నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆస్పరాగస్ తవా నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఆస్పరాగస్, ఉడికించిన నూడిల్స్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో సాస్, ఉప్పు, నూనె, పావ్ బజీ మసాలా, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు. ఆస్పరాగస్ తవా నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేద్దాం యుగల? నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. జింజర్ గార్లిక్ వేసాం. ఓకే. పేస్ట్ కాదా? పేస్ట్ కాదు, చాప్ చేసి వేసాము. కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేయాలి. ఓకే. ఈ ఆస్పరాగస్ అయింది నేను బాటనీ ల్యాబ్లో విన్నా. ఇప్పుడు నాకు పెడుతున్నావు, అప్పుడేమో నేను ఏదో ఎక్స్పెరిమెంట్కి వాడా. యుగల యూనిక్గా ఉన్నప్పుడు నా డిష్ కూడా అట్లా ఉండాలి కదా. అసలు నువ్వు ఎప్పుడైనా తిన్నావా దాన్ని? లేదు, నీ మీదే ట్రై చేస్తున్నా. అంబులెన్స్ రెడీగా పెట్టండి రా. ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆస్పరాగస్ వేసుకుందాం. ఓకే. ఏంటి స్టెమ్మా? స్టెమ్. ఓ దట్టా. ఐ థాట్ వాట్. నాకు తెలుసు నువ్వు అదే అనుకుంటా. బాగా నరుకొచ్చావా? ఎక్కడి నుంచి తెచ్చావు దీన్ని? అడవిలోంచి తీసుకొచ్చా. సో ఇది కొంచెం కుక్ అయ్యే లోపల మాట్లాడుకుందాం. ఇంకేంటి సంగతులు? ఏం చేస్తున్నావు? మాదాపూర్లో ఉంటున్నావు, కరెక్టే. జాబ్ చేయట్లేదు అనుకుంటా కదా? లేదు, జాబ్ క్విట్ అయ్యాను. జాబ్ క్విట్ చేసావా? ఏం చేస్తుండే? .NET డెవలపర్గా వర్క్ చేశాను. డెవలపర్ జాబ్ వదిలేసినావా? యాక్టింగ్. అది సంగతి. వచ్చినప్పటి నుంచి నీ పంచులు వేస్తుంటే ఎక్కడ కొడుతుంది సీనా అనుకుంటున్నా. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ట్రై చేసావా ఎక్కడైనా యాక్టింగ్? చేశాను, షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేస్తాను. ఓ, హీరోయిన్ దొరికేసింది సార్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు. ఎవరు లేరా? హీరోయిన్ నేనే. సో మరి మూవీస్ చేస్తే హీరోతో చేయవా? లేడీ ఓరియంటెడ్ మూవీసే చేస్తావా? చేస్తాను, బట్ ఎక్కువ లేడీ ఓరియంటెడ్ చేస్తాను. ఎక్కువ లేడీ ఓరియంటెడ్ చేస్తుందంట. అనుష, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టొమాటో వేస్తాను. ఓకే. నెక్స్ట్ టొమాటో కెచప్. ఓకే. పావ్ బాజీ మసాలా. ఓకే. గ్రీన్ చిల్లీ చాప్డ్, కర్వీ లీవ్స్, క్యాప్సికమ్. ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో జాబ్ మానేసా అన్నావు కదా, మీ ఇంట్లో ఏమని లేదా? చెప్పలేదు నేను ఇంకా. అంటే రీసెంట్లీయా లేకపోతే 1 year అయిపోయింది. 1 year నుంచి ఇంట్లో చెప్పలేదా? ఇప్పుడు చెప్పా, అప్పుడు చెప్పలేదు. అప్పుడు చెప్పలేదా? పెళ్లి చూపులు మేము చూస్తున్నారా మరి ఇంట్లో? వాళ్ళు చూస్తూనే ఉంటారు, నేనే చూడను వాళ్ళు చూసిన వాళ్ళని. ఏం చెప్పి రిజెక్ట్ చేస్తుంటావు బేసికల్లీ? అసలు వెళ్ళనుగా పెళ్లి చూపు. ఇప్పుడు నూడిల్స్ వేయాలి. ఓకే. అండ్ కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్. స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు వేయొద్దా? లేదు, లాస్ట్లో వేయాలి. ఓకే. సో మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకోవాలా? మిక్స్ చేసేసి 5 minutes లిడ్ పెట్టేస్తే డిష్ రెడీ. సో లిడ్ పెట్టేద్దామా?
సో ఇది కుక్ అవ్వడానికి ఇంకో 5 minutes పడుతుంది. ఈ లోపు మనం యుగలాతో మాట్లాడదాం. సో యుగల, నువ్వు చాలా పంచులేస్తున్నావు, అసలు నిన్ను తట్టుకోవడం మామూలు పని కాదు. సో నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? క్వశ్చన్స్ అమ్మో నాకంత బ్రెయిన్ లేదు. నేను అనాలి వామ్మో నిన్ను అడగాల అని, నువ్వు నన్ను అంటున్నావా? సింపుల్ క్వశ్చన్స్, చిన్న చిన్నవి. ఓకే లెట్స్ ట్రై. సరే, ఫస్ట్ క్వశ్చన్, ఆయుధం లేని పోరాటం అదేమిటి? ఆయుధం లేకుండా పోరాటం ఉంటుందా ఇక్కడ? ఉంటది. నువ్వు ఎప్పుడు చేసావు? ఇప్పుడు నీ ముందు నిల్చొని చేస్తున్నా కదా, అంతేనా? మరి ఇంకేంది చెప్పినావు ఆన్సర్. ఈ ఎక్స్ట్రా పంచులే వద్దు, డైరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి. ఆఖరి పోరాటం. ఆఖరి పోరాటమా? ఇప్పుడు చేసావు. ఇప్పుడు చేస్తే నాది ఎప్పుడైపోయిందా అని నాకు అదే భయం ఉంది. ఆ తర్వాత నేను పోరాడాలి నా లైఫ్ కోసం. ఏం పర్లేదు, కింద అంబులెన్స్ ఉంది. ఆన్సర్ చెప్పానా? ఓకే చెప్పు. ఆయుధం లేని పోరాటం, మౌన పోరాటం. నేను ఉండలేనే. ఇది అయిపోయి వెళ్ళిపోవచ్చు. జస్ట్ టేస్ట్ చేసేసి ఆ తర్వాత నువ్వు వెళ్తావో నన్నే పంపిస్తుందో, స్పీడ్ చేస్తే మామూలుగా లేదు. సెకండ్ క్వశ్చన్, ఓకే. అంకెల్లో లేని 10. ఏమో మళ్ళీ ఫెయిల్ చెప్పు నువ్వే. మళ్ళీ ఫెయిలా? సరే మరి ఆన్సర్ అయితే చెప్పేస్తున్నా, రెడీయా? ఓకే రెడీ. అంకెల్లో లేని 10 ఎవరంటే ద్రౌపది. ఆమె అంకెల్లో ఉండదు కదరా. ఉండదు, పెట్టాలన్నా కష్టమే. లోపలే పెట్టుకో, తిట్టకు బయటికి. నెక్స్ట్ ఏంటి మరి, దీని పరిస్థితి ఏంటి? అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి క్లోజ్ చేసేయటమే. ఓకే అయిపోయింది డిష్. స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసాం కదా, ఆల్ సెట్. అయిపోయిందా మరి? సర్వింగ్ ప్లేట్ తీసుకోనా? తీసుకొచ్చేసి. సో యుగలా చేసిన ఆస్పరాగస్ తవా నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం. ఆస్పరాగస్ తవా నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఆస్పరాగస్, ఉడికించిన నూడిల్స్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో సాస్, ఉప్పు, నూనె, పావ్ బజీ మసాలా, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు. ఆస్పరాగస్ తవా నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, తర్వాత అందులో నూనె పోసి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆస్పరాగస్ వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, టొమాటో సాస్, పావ్ బాజీ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన నూడిల్స్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఆస్పరాగస్ తవా నూడిల్స్ రెడీ. ఆస్పరాగస్ తవా నూడిల్స్ తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆస్పరాగస్తో కలిపి తింటున్నా, ల్యాబ్లో చూడడమే కానీ ఇప్పుడు తింటున్నా. నీ మీదే భారం వేసా. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. సో అదనమాట సంగతి, చాలా బాగుంది. ఆస్పరాగస్ వినడానికి కొత్తగా ఉన్నా కూడా నాకైతే కొంచెం తోటకూర ఫ్లేవర్ అనిపించింది, బట్ ఇట్స్ హై ఇన్ న్యూట్రిషన్ అండ్ హెల్దీ కూడా. థ్యాంక్ యూ యుగల, మంచి రెసిపీ చూపించావు మాకు. నీలానే నీ రెసిపీ కూడా చాలా యూనిక్గా ఉంది. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సో చూసారు కదా, యుగలా చేసిన ఆస్పరాగస్ తవా నూడిల్స్ స్పెషల్గా, యూనిక్గా, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మరొక ఎపిసోడ్తో, మరొక యంగ్స్టర్తో మన యంగ్ షెఫ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.